అమ్మా 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 అయ్యో 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 అత్తో అత్త అయ్యో హాస్ ఎమోషనల్ అవ్వకే. లేదు పిన్ని, మా అత్తయ్యని ఇలాంటి దుస్థితిలో నేను చూడలేను పిన్ని. అయ్యో అయ్యో చూసారా అమ్మా అమ్మా అని మధ్యాహ్నం కూడా నొప్పితో విలువిల్లాడిపోయారంట కదా అత్తయ్యో. అరే ఆటమ్మా నువ్వు లేయమ్మా. అత్తో అయ్యో నీ ఓవర్ యాక్షన్ తగలయ్యా. అమ్మా వల్లభా ఎక్కడ చచ్చావురా వల్లభా. అయ్యో లే హాస్. ఆటమ్మా నువ్వు లేయమ్మా. మమ్మీ ఏమైంది మమ్మీ? ఇది నా కాలు మీద పడిందేంట్రా. అమ్మో కోడలు అత్త కాళ్ళ మీద పడితే మంచిదే కదా మమ్మీ. రే నీ తలకాయ. ఇరిగిన కాలు మీద పడింది అల్లుడు. అత్తో అత్త ఏయ్, ఏయ్, అయ్యో అయ్యో ఇలాంటి చిన్న చిన్న గాయాలు అవ్వకూడదు అత్తో నా అత్త. పోతే మొత్తంగా పోవాలి అత్త, మొత్తంగా పోవాలి. ఏయ్. అరే మా మమ్మీ నూరేళ్లు బతకూడదననే ఉద్దేశం? ఎక్స్క్యూజ్ మీ, ఏయ్ అరే మీకు నా ఆవేదన అర్థం కావట్లేదు మొగుడో నా మొగుడా. ఎందుకు వచ్చిందిరా నా గదిలోకి ఇది? పగలంతా ప్రశాంతంగా ఉన్నా. కంపెనీ ఆడిటింగ్ జరుగుతుంది అంటే నా వాటా కిందొచ్చిన ఆస్తుల గురించి చెప్పాలి అని విశాల్ పంపించాడు. అబ్బో ఆ పని చూసుకొని వచ్చాను. మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్ళాలి. నీ పని బావుందే. పిల్లాన్ని కన్నావు, 50 కోట్ల ఆస్తి వచ్చింది. వదినేమో పిల్ల వల్ల కింద పడి ఫ్రాక్చర్ చేసుకుంది. గాయత్రి వల్లే అంట కదా. అంత ఆనందం ఏంటమ్మా నీకు? గానవి వల్ల కాకుండా గాయత్రి వల్ల జరిగింది అని అన్నారు కదా బాబాయ్, అందుకే ఏయ్, ఏయ్. ఎందుకే? అల్లరి పిల్ల ఏ పని చేసినా ముద్దుగా ఉంటుంది అత్తయ్య. ఇప్పుడు మీ కాలు ముద్దుగా ఉంటుంది. Am I right? అయ్యో అత్తయ్య, మీకెంత నొప్పిగా ఉందో. అమ్మా ఈ బాధని ఎలా అనుభవిస్తున్నారో చూస్తుంటేనే నా గుండె తరుక్కుపోతుంది అత్తయ్యా. ఏయ్, ఏంటి అలా చేస్తున్నావు? అరే ఒక నిమిషం ఏడుస్తావు, ఇంకో నిమిషం నవ్వుతూ ఉంటావు. అరే ఏమైంది నీకు? నాకేమవుతుందండి మీ పాడ ఆలోచన కాకపోతే? అయ్యో కర్చీఫ్ ఉందా? ఏ ఎందుకు? ఏయ్, ఛీ, లే, లే. పిన్ని గారే అన్నిటికీ అండ. ఏయ్ ఛీ ఛీ, నా చీరకి ముక్కేసి రుద్దుతావేంటే? తీయి. బాబాయ్ అమ్మా నువ్వు వంగి నా షర్ట్కు ప్యాంటుకు తుడుచుకోకమ్మా, మళ్ళీ నేను ఉదుక్కోలేను. ఏయ్, ఏయ్, ఛీ. ఇంతకీ ఎన్నాళ్ళంట ఇలాగే పడుంటారు? ఏయ్ నాకేమైనా పక్షవాతం వచ్చి కాలు పడిపోయిందంటే? నడవచ్చు, కర్ర సాయమో ఇంకెవరి సాయమో తీసుకోవాలి. చిచ్చి, ఒకరి మీద ఆధారపడి బతికే బతుకు ఒక బతుకేనా? థూ. రేయ్ ముందు దీన్ని బయటికి పంపించేస్తారా లేదా? ఏయ్ ముందు బయటికి నడు. వెళ్తామండి, ఒక్క నిమిషం. ఏయ్, లే. ఆ, ఆ, ఏయ్, ఆ, ఆ!
కొంచెం పెద్ద సైజ్ కర్ర కొనివ్వండి. కొంటాలిగా మీ అమ్మ. దేవుడా. టిక్కాం, టిక్కాం. ఏయ్, పో అవతలికి. మెంటల్ దానా, అయ్యో అమ్మో చంపేసింది రో. నైని అమ్మకెలా ఉంది? నొప్పి ఇంకా తగ్గలేదంటున్నారు. అప్పుడే ఎలా తగ్గుతుంది నైని? లక్కీగా మైనర్ ఫ్రాక్చరే అయింది. 2-3 వారాల్లో మామూలుగా నడవగలుగుతుంది అన్నారు డాక్టర్. మంచిది. అలా జరగడం మంచిదంటావా నైని? అది కాదు బాబు గారు, 20 రోజులే కదా, త్వరగానే కోలుకుంటున్నారు అత్తయ్య గారు అంటున్నాను. మీరు మంచినీళ్ళు తాగండి. మంచిది. నైని ఏమైంది? నా భ్రమణ ఎందుకలా కనిపించింది? నిన్నే అడుగుతున్నాను. ఎందుకు అలా అరిచావు? బొద్దింకనో బల్లినో అలా వెళ్ళడం చూశాను. అదేదో కూడా తెలీదు, సరిగ్గా చూడనో లేదు, కానీ కేక పెట్టేసి నాకు దడ పుట్టించేశావు. మీ ఆడాళ్ళు వీరనారీమణులు అనిపించుకుంటారే గాని పురుగు బుట్రని చూస్తే మాత్రం బెంబేలెత్తిపోతారు. బాబుగారు, మీరు గడ్డంతోనే బాగున్నారు. నేనేం చెప్తున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు మేడం? అది షేవింగ్ చేసుకోకండి, ఇలాగే బాగుంటుంది అంటున్నాను. నువ్వు నాకు అర్థం కావు నాయని. సర్లే, అవును మన యువరాణిలు ఎక్కడున్నారు? కిందున్నారు. అమ్మ వాళ్ళ దగ్గరికి కూడా పంపించుకో. తను కింద పడి కుంటే పరిస్థితి గాయత్రి వల్లనే వచ్చిందని తిడుతుంది. అదే పని చేస్తున్నారు. పిల్లల మీద కోపడితే ఏమొస్తుంది? నేను వెళ్ళి తీసుకొస్తాను. ఫైల్స్ని ల్యాప్టాప్ని లోపల పెట్టు. విశాలాక్షమ్మ తల్లి, అంటే ఇందాక నేను పడ్డది భ్రమ కాదు, నిజమేనన్నమాట. బాబు గారి గొంతు మీద రక్తపు చారణ చూశాను. ఎవరు దాడి చేయబోతున్నారు? ఎందుకు ఈ కుట్ర? కడుపు వస్తే చాలు, ఏ పని చేయకుండా ఉండే లైసెన్స్ వచ్చిందని ఇలా మంచానికి అతుక్కుపోయి ఉంటుంది. చిట్టి చిట్టి చిట్టి. వదిన వదిన వదిన, కొంచెం మెల్లగా. ఏ సుమన నిద్రపోతుంది. భలే వాడివి విక్రాంత్. పులి నిద్రపోతున్నట్టు చెప్తావేంటి? అయినా నిన్ను మెచ్చుకోవాలయ్యా. ఎందుకు? పెళ్ళం మీద చిర్రుబుర్రులాడుతూ ఉంటావు గాని తనంటే నీకు ఎంత ప్రేమో అర్థమైంది.
ఇంకా నిద్రపోవాలి అని మెల్లగా మాట్లాడుతున్నావు చూడు, అందుకు. అందుకు కాదు, విశాల్ బ్రోకి ఆఫీస్లో మీటింగ్ ఉంది. అర్జెంటుగా ఎక్సెల్ షీట్ ఒకటి రెడీ చేసి పంపించాలి. లేస్తే ఎక్కడ నా పని చెడగొడుతుందోనని అలా అన్నాను. నేను కూడా ఇంకొక బ్రాంచ్కి వెళ్ళాలి. విశాల్ నాకు ఇంపార్టెంట్ పని అప్పచెప్పాడు. అవునా? ఆల్ ది బెస్ట్ వదినా. థ్యాంక్స్. కానీ ముందు ఈ బంగారు పాము తీసుకో. ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి మర్చిపోతూ ఉంటుంది చిట్టి. మళ్ళీ మమ్మల్ని వెతికి పెట్టమని గోల చేస్తుంది. అక్కడ పెట్టొదినా, లేచాక ఇస్తాను. అక్కడ ఇక్కడ ఎందుకు, ఏదైనా పెట్టెలో పెడతాను. అమ్మయ్యా, ఒక పని అయిపోయింది. తీరా ఆఫీస్కి వెళ్ళాక పాము బొమ్మ ఎక్కడుంది అని విసిగించేసేది. అందుకే ముందే ఇచ్చేసి వెళ్తున్నాను. విక్రాంత్, వదినా. చూడాలి, బొమ్మని ఆ పెట్టెలో పెట్టు. పెట్టి ఏమైంది? అందులో పెట్టానన్నావు కదా. పెట్టిన పెట్టే అక్కడ ఉండేది ఎక్కడికి పోతుంది? పెట్టే అక్కడుందేంటి? కడుపు మీద తిరుగుతుంది వదినా. పెట్టి కింద నుండి ఎవరో చేయి పెట్టి తిప్పుతున్నట్టు అలా తిరుగుతుందేంటి విక్రాంత్? అదే అర్థం కావట్లేదు వదినా. ఇదేం ఫస్ట్ టైం కాదు. చాలా సార్లు తిరిగిందా? ఆ పెట్టే కడుపు మీద తిరగడం మొదటిసారి చూస్తున్నాను వదినా. సుమన నడుస్తున్నప్పుడు తన వెనకే వెళ్ళడం చూశాను. పెట్టెనే వెళ్ళిందా? అవును. దానికదే. ఓ మై గాడ్, ఆ పెట్టెలో ఏదో మహత్యం ఉందనుకుంటా. ఇదేంటి విక్రాంత్? ఇప్పుడు ఇందాక ఎక్కడ పెట్టానో అక్కడే ఉంది పెట్టే. నేను ఆఫీస్కి వెళ్తున్నాను బాబోయ్. జాగ్రత్త విక్రాంత్. అమ్మో.
కనీ కనిపించకుండా ఉండే ఈ తీగని దాటుకుని విశాల్ వెళ్తే ఒక్కడుగు తర్వాత కిందకు పడేది వాడి శవమే. అంత డేంజరా మమ్మీ ఇది? ఇది కేవలం తీగ అనుకుంటే పొరపాటు. గొంతుకు టచ్ అవ్వగానే వెన్న ముద్దను కత్తితో కోసినంత సుత్తి మెత్తగా రక్తపు నాళాలను విడదీస్తూ పోతుంది. అసలు ఇక్కడ ఈ తీగ ఉన్నట్టు మనం చెప్తేనే గాని ఎవ్వరికీ తెలీదు మమ్మీ. అంత సన్నగా ఉంది ఇది. మీ ఆవిడలాగానా? గుడ్ జోక్. యూస్లెస్ బెలో. ఏమైంది మమ్మీ? నువ్వు నవ్వినందుకు పని మీద వెళ్తున్న హాసిని ఇట్టుగానే వస్తోంది. ఏంటి రాజా, ద్వారపాలకుల్లా అటొకరు ఇటొకరు నిల్చున్నారు? ఏయ్, నీ కంటికి మేము ఎలా కనిపిస్తున్నామే? చెప్తే బాగోదు. అది సరే గాని ఇక్కడ ఏదో కనిపిస్తుందే. ఏంటో చెప్పనా? మీ కళ్ళల్లో కంగారు. కంగారా ఎందుకుంటుంది? మరెందుకు అలా ఉన్నారు? మాకేమైంది? బానే ఉన్నాం కదా. పెత్తందారులా మీ అమ్మ, కుట్రదారుల్లా మీరు. ఏదో తేడా అయితే ఉన్నారు. నా 6th సెన్స్ చెప్తుంది. చెప్పావులే గాని వెళ్ళు. వెళ్తాను. మీకంటే పనిలేదు, నాకుండదా? ఎటు? ఏమైంది? ఆఫీస్ పని మీద వెళ్తున్నావు కదా, ఆల్ ది బెస్ట్ చెప్దామని. పెళ్ళయ్యాక నా చెయ్యిని ఎప్పుడో వదిలేసిన మీ చెయ్యిని నేను పట్టుకోదలుచుకోలేదు. తప్పండి. బా అటు వెళ్ళు. లేదు, ఇటే వెళ్తాను. చేయి వదలండి అత్తయ్యా. నువ్వు ప్రాణం వదులుతావు. వాస్తు ప్రకారమే వెళ్ళాలి, లేదంటే దోషం. మర్యాదగా మంచిగా అటువైపు నుండి వెళ్ళాలి. వెళ్ళ. ఇది మరీ బాగుంది. అమ్మా, అయ్యో. ఇదిగో తీసుకో. ఈ ఫైల్ ని కాదు, నన్ను లేపాలి. అది కూడా తెలీదు. ఏ మొగుడో ఏంటో. బా, ఈ అత్తయ్య ఉన్నారే, ధ్వజస్తంభాన్ని ఢీ కొట్టి ముక్కు పగలగొట్టుకునేంత పనైంది. నా ముందు వేషాలు వేయకూడదు కదా. తెలుసుకున్నాం కదా అత్తయ్య. వెళ్తాను. ఉంటానండి. పోవే. ఇటా అట్టు. అటేలే. బాయ్ బాయ్, టాటా, సీ యూ. అది ఆఫీస్కి వెళ్ళడం మనకే మంచి జరిగింది మమ్మీ. నేను వెళ్ళనుగా. అస్సలు వెళ్ళను, చచ్చినా వెళ్ళను. బా, తల్లి విశాలాక్షమ్మ, సంబంధ బాంధవ్యాలను పక్కన పెట్టి చితిపెట్టే ఆలోచనలను
అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు దుర్మార్గులు. కాపాడాలి.